ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మరొక వీడియోకి మరొక కామెంట్ పెట్టారు వాస్తు పురుష గారు. మరి పేరు అయితే నాకు తెలియదండి, అసలు పేరు ఏముందో. వాస్తు పురుష అని చెప్పేసి ప్రొఫైల్ అయితే ఉంది. ఆ ప్రొఫైల్తో మరి కామెంట్ పెట్టారు. అసలు పేరు తెలియదు. కాల్ కూడా చేశారు నాకు. ఆర్గ్యుమెంట్ ఏం జరగలేదు, డిస్కషన్ ఏం జరగలేదు, జస్ట్ కన్ఫర్మేషన్ మామూలుగా మాట్లాడారు. సందేహం ఏంటంటే కనుక వీడియోలో నేను ఏం చెప్పానంటే పిల్లర్ల సంఖ్య ఎన్ని ఉండాలి, కిటికీల సంఖ్య ఎన్ని ఉండాలి, ద్వారాల సంఖ్య ఎన్ని ఉండాలి అనే కామెంట్కి నేను ఒక షార్ట్ వీడియో చేశాను. సరి సంఖ్యలో ఉండడం మంచిదే, కానీ ఒకవేళ బేసి సంఖ్యలో ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆధునిక వాస్తు శాస్త్రం ప్రకారం అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో చేశాను. దానికి ఆయన కామెంట్ ఏంటంటే శ్లోకం చెప్పండి సార్ అని గౌరవప్రదంగా అడిగారు. నేను కూడా గౌరవప్రదంగా ఒకసారి చూడండి. ఇది ఆధునిక వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పబడింది, సరి సంఖ్యలో ఉండడం మంచిది అని కూడా చెప్పాము. సరిగ్గా వినండి, లేకపోయినా కంగారు పడవద్దు అని చెప్పాను. అన్నింటికీ శ్లోకాధారం కావాలంటే ప్రస్తుత మానవ అవసరాలకు కావలసిన లిఫ్టు, టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంకు, బోరు, నీళ్ల ట్యాంకు, ఇలా చాలా అంశాలకు ఆధారాలు మీ దగ్గర కూడా ఉండవు. శ్లోకాలను అన్వయం చేసుకుని మాత్రమే చెబుతారు. ఒకవేళ శ్లోకాలు ఉంటే చెప్పండి, నేర్చుకుంటాను. నేను నిత్య విద్యార్థిని అని గౌరవప్రదంగా నేను కూడా పెట్టాను. ఈ వాస్తు పురుష గారు అసలు పేరు తెలియదు కాబట్టి నేను ఇలా సంబోధిస్తున్నాను, ఏమనుకోకండి. ఈ వాస్తు పురుష గారు అడిగిన దానికి నేను ఇలా చెప్పాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లర్ల గురించి పురాతన శాస్త్రంలో ఉండదు, స్తంభాలు అని ఉండదు. స్తంభాలు పిల్లర్లు ఒకటి అవుతాయా అంటే కనుక అప్పటి కాలంలో స్తంభాలు ఏంటంటే చెక్కతో చేసేవారు, రాతితో చేసేవారు. అవి స్తంభాల కింద కౌంట్ చేసేవి. ఆధునిక కాలంలో డెవలప్మెంట్ అయ్యి ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్ వచ్చి ఈ యొక్క రాడ్లతో వేసేటటువంటి పిల్లర్లు వచ్చి ఇవన్నీ కూడా గోడలో కలిసిపోతున్నాయి. అప్పటి మండువా ఇళ్ళకి ఏంటంటే లోపల ప్రాకారంలోను బయట వరండాలోని ఈ యొక్క స్తంభాలు వరండాలోని లోపల ప్రాంగణంలోని ఆవరణలోని బయటకు కూడా కనిపిస్తూ ఉండేవి. గదులకు ఎప్పుడు కూడా పిల్లర్లు పెట్టలేదు. సపోర్ట్ కోసం సపరేట్గా ఈ స్తంభాలను చెక్కతో చేసినవి కానీ రాతితో చేసినవి కానీ పెట్టేవారు పూర్వం రోజుల్లో మండువా ఇళ్ళకి. అవి కనిపిస్తూ ఉండే. ఇప్పుడు ఆర్సీసీ కన్స్ట్రక్షన్లో ఈ సిమెంట్ కాలంలో వేసేటటువంటి పిల్లర్లు అన్నీ కూడా గోడల్లో కలిసిపోయే పిల్లర్లు కనబడట్లేదు. అట్లాంటప్పుడు సరి సంఖ్య పెట్టడం మంచిదే. నేను ఇప్పుడు అది కూడా చెప్తున్నాను. నేను కొత్తగా ప్లాన్ ఇచ్చినప్పుడు సరి సంఖ్యలోనే ఇస్తాను. ఆయన కాల్ చేసినప్పుడు కూడా అది చెప్పాను. కొత్తగా ప్లాన్ ఇచ్చినప్పుడు నేను కూడా సరి సంఖ్యలోనే ఇస్తాను. బేసి సంఖ్యలో ఉన్నప్పుడు కూడా భయపడొద్దు, కంగారు పడొద్దు అని చెప్పాను. కారణం ఏంటంటే అందరూ కూడా రెడీమేడ్ ఇళ్ళు కొనుక్కుంటున్నారు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ ఏదైనా పెద్ద సిటీల్లో ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం వెళ్ళిన వాళ్ళు దగ్గరుండి కట్టించుకునే రోజులు కాదు, ఆల్రెడీ కట్టేసిన ఇల్లు కొనుక్కుంటున్నారు. ఇంజనీర్లు చేసే పని ఏంటంటే స్ట్రెంత్ కోసం వేసేటటువంటి పిల్లర్లు. ఆ ఇంజనీర్లు ఒక్కొక్కసారి 9, 11 అలా కూడా వేస్తున్నారు. సాధారణంగా వరుసకు 3 పిల్లర్లు 3 గదులు అలైన్మెంట్ వచ్చినప్పుడు 9 పిల్లర్లు వస్తాయి. 10వ పిల్లర్ కోసం ఎక్కడో పారు తప్ప ఇంకో పిల్లర్ పెడతామండి? ఎక్కడైనా కుదురుద్దా? మనకు సరి సంఖ్య కావాలి కదా అని చెప్పి 10వ పిల్లర్ ఎక్కడో పారు తప్పి ఎక్కడో ఇంకో చోట పిల్లర్ పెడితే అది వాస్తుకు సమ్మతం అవుతుందా? కుదరదు. 3 గదులు అలైన్మెంట్ ఉన్నప్పుడు 3 పిల్లర్లు వచ్చినప్పుడు వరుసకు 3. ఒకసారి పిక్చర్ చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు 9 వస్తాయి. 10వది ఎక్కడ పెడతాం? ఇంకోటి పెట్టాలి కదా అని ఎక్కడో డమ్మీ పిల్లర్ ఎక్కడ పెడతాం? కాబట్టి బేసి సంఖ్యలో ఉన్నా కూడా నష్టం లేదు. ఇది నేను చెప్పేది కాదు. నాకులాగా చాలామంది రీసెర్చ్ చేసిన ఆధునిక వాస్తు శాస్త్రవేత్తలు చెప్పారు. అదేవిధంగా కిటికీలు కూడా అంతే. ఉండాల్సిన చోట ఉన్నాయా లేదా? గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉందా లేదా? ఉండవలసిన చోట కిటికీలు ఉన్నాయా లేదా? గుమ్మాలు కూడా అంతే. ద్వారాలు, గుమ్మం ఎదురుగా గుమ్మం వచ్చిందా? గుమ్మం ఎదురుగా కిటికీ వచ్చిందా? గుమ్మం ఎదురుగా కబోర్డ్ వచ్చిందా? అంతే. మన సరి సంఖ్య కోసం అవసరం లేని చోట నీచ స్థానాల్లో గుమ్మాలు పెట్టుకుని పాడయ్యే కన్నా ఉండవలసిన చోట గుమ్మాలు ఉన్నాయా లేదా అవి చూడండి. క్రాస్ వెంటిలేషన్ అయిందా లేదా అది చూడండి.
ఇంకొకటి నేను ఈయన వేరే ఛానల్లో వీడియో పెట్టా, ఈయన ఇచ్చారో తెలియదు, ఆయన తీసుకున్నారో తెలియదు. వాస్తు పురుష గారు వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఏదో అందులో డిస్ప్లే చేశారు ఆ ఛానల్లో. మంచి పాయింట్ చెప్పారు, అది నచ్చింది. ఈయనలో నాకు నచ్చింది ఏంటంటే సరైన పాయింట్ అడిగారు. అది అడగాలి మీరు. ఏంటంటే ఈ ఆధునిక వాస్తుశాస్త్రం పేరు చెప్పుకొని ముసుగేసుకొని కన్స్ట్రక్షన్ స్టైల్ని వదిలేసి ఇల్లు ఎలా కట్టుకున్నా పర్లేదు, ఏ మార్పులు చేయక్కర్లేదు, ఎక్కడ ఏది పడగొట్టక్కర్లేదు, ఏది ఎలా ఉన్నా పర్లేదు, ఎట్లా అయినా కట్టుకోండి, రంగులు వేసుకోండి. బెడ్రూమ్లో ఆ రంగు వేసుకోండి, బెడ్రూమ్లో ఈ గోడకి ఈ రంగు వేసుకోండి, బాత్రూంలో ఏదో బల్బు పెట్టండి, లేకపోతే క్రిస్టల్ పెట్టండి, బాత్రూంలో అద్దం పెట్టండి, బాత్రూమ్ దగ్గర ఈ మ్యాట్ వేసుకోండి, మ్యాట్ ఈ కలర్ వేసుకోండి, బెడ్షీట్ కూడా ఈ కలర్ వేసుకోండి. కొన్ని రోజుల పాటు లో దుస్తులు బెడ్రూమ్లో పడుకున్నప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో లో దుస్తులు ఈ కలర్ వేసుకోండి, ఇవి కూడా చెప్తారు. బెడ్షీట్కి కలర్ ఏంటండి, వాస్తుకి సంబంధం ఏముంది? డోర్ మ్యాట్కి వాస్తుకి సంబంధం ఏముంది? ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. కలర్స్ వాస్తు అని, మెడికల్ వాస్తు అని, ఇంకో వాస్తు అని ఏదేదో చెప్తున్నారు. ఇంట్లో వాస్తు అంటేనే వాస్తవం, తప్పు ఉందంటే సరి చేసుకోవడమే సరైన పద్ధతి. అంతే తప్పితే ఏది పడగొడతాను నాకు అసలు నా స్టైల్ కాదు అని చెప్పేసి ఇక్కడ ఈ రంగు మార్చేయండి, ఈ గోడ ఉందా ఎల్లో కలర్ వేసేయండి, ఇక్కడ బల్బ్ పెట్టండి, 0 వాట్ బల్బు ఒక ఎల్లో కలర్ బల్బ్ పెట్టండి, బాత్రూంలో వచ్చేసి రెడ్ కలర్ బల్బ్ పెట్టండి, కిచెన్లో ప్లాట్ఫామ్కి ఏమో గ్రీన్ కలర్ మార్బుల్ వేయండి. కలర్స్తో దానికి సంబంధం ఉంది. పూర్వం రోజుల్లోనూ ఇప్పటి రోజుల్లో కూడా కలర్స్తో వాస్తుకు సంబంధం ఏం లేదు. అప్పుడు వైట్ కలరే ఉండదు, తెల్ల సున్నం గానుగ సున్నం రాసుకునేవారు. ఒకవేళ వేసుకుంటే లైట్ కలర్స్ వేసుకోండి. నేను ప్లాన్ ఇచ్చినప్పుడు కూడా మీ అభిరుచికి తగినట్టు లైట్ కలర్స్ మాత్రమే ఇంట్లో వేసుకోండి అని చెప్తాను. చాలా లైట్ షేడ్స్ వేసుకోమని చెప్తాను. అంతే. ఈ కలర్ వేసుకుంటే ఇప్పుడు కలర్స్ వేసినందుకు మాత్రాన ఇప్పుడు ఆ తూర్పాగ్నేయంలో డోర్ పెట్టేసి మెయిన్ డోరు నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ దిగేసేసి మీరు చెప్పిన కలర్స్ వేసుకుంటే మనిషి బ్రతుకుంటాడా? ఇది ఏదో వ్యాపారం చేసుకుంటా ఏదో ఎవరికి నచ్చింది వాళ్ళు నోటుకు వచ్చింది చెప్తున్నారు. వాస్తు శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేది వాళ్ళు. నన్ను వాస్తు పురుష గారు ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయలే, ఏం అడగలు, జస్ట్ మామూలుగా అడిగారు, చెప్పాను, కాల్లో చెప్పాను, ఇందులో కూడా చెప్పాను. వాళ్ళు ఈ వాస్తు పురుష గారు వేరే ఛానల్లో ఇదే పాయింట్ రైజ్ చేశారు కలర్స్ గురించి. వాళ్ళని పట్టుకోవాలి. అసలు వీళ్ళ మీద నేను మల్టిపుల్ వీడియోస్ సిరీస్ చేస్తాను ఇలా చెప్పే వాళ్ళ మీద. ఇంకోటి ఇలా ఉన్నాయి గిలగచ్చకాయలు లాంటివి పట్టుకొని ఇలా తిరుగుతాను. అవి కూడా ఏంటంటే రిమోట్ కంట్రోల్తో పనిచేసి ఉన్నాయి. కొన్ని 70,000 80,000 ఉన్నాయి. రిమోట్ కంట్రోల్తో ఫోన్తో ఆపరేట్ చేస్తారు. సరిగ్గా గుమ్మం దగ్గర వెళ్ళగా ఇలా వెళ్ళిపోవడానికి రిమోట్ నొక్కుతారు. అక్కడ ఏదో రాడ్ పెట్టిన తర్వాత మళ్ళీ నొక్కుతారు, ఇలా దగ్గరకు వచ్చేసినట్టు. పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. అవి ఫేక్. ఇంకొకటి ఏంటంటే అవి ఫేక్ అని చెప్పి మీరు ChatGPTని అడిగినా చెప్తుంది, జెమినీ ఏఐని అడిగినా చెప్తుంది అవి ఫేక్. ఈ గిలగచ్చకాయల సిస్టమ్ చెప్పేవాళ్ళు. ఇంకొకటి ఏదో ఉంది ఇలా పట్టుకుంటున్నారు, ఇంకొకటి రాడ్ మధ్యలో ఒకటి ఉంటుంది, అది కూడా అంతే. నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది, పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. రాడ్లు కూడా మీరు ఆన్లైన్లో కొనుక్కోకూడదు, మా దగ్గరే కొనుక్కోవాలి, ఆన్లైన్లో పని చేయవు. ఈ స్ట్రిప్పులు పెట్టండి, గుమ్మాల దగ్గర స్ట్రిప్పులు పెట్టండి, మెటల్స్ పెట్టండి. ఈశాన్య మూల పెట్టే చెంబుతో నీళ్ళు పెడుతుంటారు కొంతమంది. పూర్తిగా మూలకు పెట్టకూడదు అనుకోండి, అది మళ్ళీ పలానా మెటల్తోనే పెట్టాలి, రాగిది పని చేయదు, ఇత్తడిది పని చేయదు, పెట్టుకుంటే బంగారంతో పెట్టండి లేదా వెండితో పెట్టండి. ఇవి చెప్పేది సొల్లు మాటలు. ఇది కరెక్ట్ కాదు. దీని మీద క్వశ్చన్ చేయండి అందరూ కూడా. నేననే కాదు, పురాతన వాస్తు శాస్త్రవేత్తలు, మోడర్న్ వాస్తు శాస్త్రవేత్తలు, శాస్త్రాన్ని సరిగ్గా తెలిసిన వాళ్ళు మాత్రమే క్వశ్చన్ చేయండి. ఇవి కూడా ఎలాగంటే ఒకసారి స్లైడ్ చూడండి. కేవలం 99 రూపాయలే ఈ కోర్సు. ఈ రంగుల వాస్తు కలర్స్ వాస్తు కోర్సు 99 రూపాయలు మాత్రమే. ఈ 99 రూపాయలు పే చేస్తే మీకు ఈ కలర్స్ వాస్తు వచ్చేస్తుంది. ఒక ఆన్లైన్ క్లాస్ చెప్పేసి జనాలను రోడ్డు మీదకి వదిలేస్తాడు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. వీళ్ళందరూ యూట్యూబ్లోకి వచ్చేసి ఏంటంటే అపార్ట్మెంట్లో కొన్ని మార్పులు చేయడం కుదరదు, వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. మార్పులు చేయడం కుదరదు కదా, వీళ్ళు చెప్పినట్టు చేసుకుందాం, ఏమన్నా బాగుపడతామేమో అని చెప్పేసి వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు అంతే వీళ్ళు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీని మీద ఫైట్ చేయండి, దీని మీద వీడియోస్ చేయండి, వీళ్ళని అందరినీ కూడా క్వశ్చన్ చేయండి. సిద్ధాంతపరంగా క్వశ్చన్స్ ఎవరినైనా చేయొచ్చు. సిద్ధాంతపరంగా చేసినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. నేను చెప్పేదానికి కూడా నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్స్ వేటికి ఉండవంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా వచ్చిన వాటికి మాత్రం ఆన్సర్స్ ఉండవు. ఎందుకంటే మ్యాక్సిమం మోడర్న్ వాస్తు అంతా కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా వచ్చింది. బేస్ పునాది అనేటటువంటిది పురాతన వాస్తే, దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మార్పులు కొద్దిగా మానవ అవసరాల నిమిత్తం మార్పులు చేసుకుంటూ వచ్చాం అంతే. ఇది కూడా ప్రేక్షకులు గమనిస్తారని
వాస్తు పురుష గారికి ఇంత చక్కనైనటువంటి వీడియో చేసే అవకాశం నాకు కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.